నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రమతో గెలిచిన కడియం శ్రీహరి నిస్సిగ్గుగా మరి ఏ రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఎమ్మెల్యే పదవి స్పీకర్ ముందు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి సమక్షంలో నిలబడి పచ్చి అబద్ధాలు మాట్లాడడం జరిగింది. త్రికరణ శుద్ధితో దేవుడి సాక్షిగా నేను ప్రమాణము చేస్తున్నాను అని ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి ప్రమాణం చేసిన ఆ పుణ్యస్థలంలో అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి విలోకోతాడిచ్చే విధంగా, అవమానకరంగా, రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా నిస్సిగ్గుగా మరి అబద్ధాలు ఆడడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, సభ్య సమాజము సిగ్గుపడే విధంగా లోకం చూస్తుంది కదా ఏమనుకుంటారనే ఏమాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా వెళ్ళి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని ఎవరు చూస్తలేరు అన్నట్టు యావత్ తెలుగు రాష్ట్రాలు రెండు ముఖ్యంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, నిన్న కడియం శ్రీహరి మాట్లాడిన మాట్లాడితే అందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. అఫ్సోస్ అయిపోయింది, ఆగమైపోయింది. ఏంటి కడియం శ్రీహరి అవ్యక్త ఆంధ్రప్రదేశ్లో 4 పోర్ట్ఫోలియోలు, మార్కెట్ శాఖ, సోషల్ వెల్ఫేర్ శాఖ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్ 4 శాఖలు ఆంధ్రప్రదేశ్లో అనుభవించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు దేశంలో ఉన్నప్పుడు అందరికీ సుపరిచితుడు, ఇప్పుడు కూడా ఒక దళిత నాయకుడిగా సుపరిచితుడు. ఈరోజు దళితులందరూ కూడా తల వంచుకునే విధంగా ఒకవేళ పార్టీ మారితే నిర్భయంగా నిర్మోహమాటంగా నేను అభివృద్ధి కోసము కాంగ్రెస్లోకి పోయినా అని చెప్పేసి చెప్పుకునే ధైర్యం ఉండాలా, లేదా నా బిడ్డ కోసం పోయినా అని చెప్పుకునే సాహసమన్నా ఉండాలా, లేదా బీఆర్ఎస్ పార్టీ విధానాన్ని నచ్చకపోతే ఆ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు కాంగ్రెస్కు పోవచ్చు, రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టు మాపడిదుంటే తింటా వండదాకా ఉంటా అన్న సందంగా ఈరోజు పదవేమో బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చింది, అనుభవిస్తున్నదేమో కాంగ్రెస్ ప్రభుత్వంలో. నిస్సిగ్గుగా నిన్న మాట్లాడిన మాట చూస్తే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా స్వయంగా స్పీకర్ ముందే పచ్చి అబద్ధాలు, న్యాయవాదుల ముందే పచ్చి అబద్ధాలు. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు నన్ను కాంగ్రెస్ అంటున్నారో అవి మొత్తం కూడా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టి అని మాట్లాడము నిజంగా సిగ్గుచేటు. ఏఐని అడ్డు పెట్టుకొని అన్నిటినీ తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ అన్నది ఏఐ సృష్టినా? కావ్యను గెలిపించడానికి కారు కూతలు కూసి బీఆర్ఎస్ పార్టీని తిట్టి కాంగ్రెస్ మెచ్చుకున్నది ఏఐ సృష్టినైనా? అనేక మంది
బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇచ్చినవు, అది ఏఐ సృష్టినైనా కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి అసలైతే పదవులు. వాళ్ళందరూ నా అనుచరులు, వాళ్ళ బ్రహ్మారెడ్డి కావచ్చు, రాంబాబు కావచ్చు, శ్రీధర్రావు కావచ్చు, ఎవరైతే నామినేటెడ్ అయిన వాళ్ళు కావచ్చు, సర్పంచ్ టికెట్లు, అదేవిధంగా కౌన్సిలర్ టికెట్ పొందిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కాదు. నిజంగా కాంగ్రెస్ 10 ఏళ్ళు కష్టపడి వాళ్ళ అధికారంలోకి వస్తే, నమ్మి నానబోస్తే పుచ్చిపురలు ఏంటంటే ఇలా అవకాశవాదంగా కాంగ్రెస్ పార్టీలోకి పోవడమే కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా అవమానపరుస్తూ ఉన్నాడు. అసలు కడియం శ్రేయర్ గారికి చీము నెత్తురు ఉంటే, ఆయన మనిషి అయితే ఇప్పటికైనా టాల్ లీడర్ అని చెప్పే కడియం శ్రేయర్ ఏఐని అడ్డు పెట్టుకొని ప్రజలు ఇచ్చిన తీర్పును తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నావు. కడియం శ్రేయర్ దానికి ఒకటే హెచ్చరిక, లేదా చివరికి ఒక డిమాండ్, లేదా మూడోది సవాల్ చేస్తా ఉన్నా. ఈరోజు దాదాపు 65 సంవత్సరాల నుంచి దళితుడు కూడా కానీ, అంటే నకిలీ దళితుడైన నువ్వు రాజ్యాంగం కల్పించిన, అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని అనేక ప్రభుత్వ రాజకీయ పదవులు అనుభవించడం నువ్వు, నీ కుటుంబం మొత్తం కూడా. ఈరోజు గన్పూర్ నడిబొడ్డునున్న అంబేద్కర్ గారి సెంటర్ దగ్గర రాజ్యాంగం కల్పించిన హక్కు ఈరోజు నువ్వు ఎమ్మెల్యే కాగలిగినావు. అంబేద్కర్ గారి విగ్రహ సాక్షిగా నువ్వు కాంగ్రెస్ పార్టీనా బీఆర్ఎస్ పార్టీనా రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చెప్పి అంబేద్కర్ గారి సాక్షిగా నువ్వు అక్కడ ప్రమాణం చేయాలి. ఇట్స్ మై డిమాండ్. నిన్నెప్పుడు మేము రాజీనామా చేయమని అడగమని మొన్ననే చెప్పిన. ఆర్టికల్ 52వ సవరణ చేసి 10th షెడ్యూల్లో పెట్టి ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. రాజ్యాంగాన్ని సంఖలో పట్టుకొని తిరుగుతున్నది రాహుల్ గాంధీ గారు. పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపండి అన్నది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారే చిలక పలుకులు నేర్పి మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే, పార్టీ కోసం మాత్రం, అభివృద్ధి కోసం మాత్రమే రేవంత్ని కలిసిననే మాటలు పలికించడం అంటే నిజంగా సిగ్గుచెట్టు. ఏ రకంగా పార్టీలో చేరినట్టు ఒప్పుకున్నారో ఆ వీడియో కూడా నేను చూస్తాను. ఆ రకంగా ఒక మనిషినే కాదు, మొన్నటి వరకున్న ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దగ్గర కావచ్చు, రాహుల్ గాంధీ గారి దగ్గర కావచ్చు, ఖర్గే దగ్గర కావచ్చు, సోనియా గాంధీ గారి దగ్గర కావచ్చు, ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొన్న వచ్చిన వరంగల్ ఇన్ఛార్జి మంత్రి పక్కన మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు, అనేక కార్యక్రమాల్లో కాంగ్రెస్ కండువ కప్పుకొని నిస్సిగ్గుగా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మన మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అని ఒక పక్క చెప్తూనే కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు దూషించడం, కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు దూషించడం, బీఆర్ఎస్ పార్టీ
పార్టీని అనేక రకాలుగా వాడుకొని 10 సంవత్సరాలు అన్ని పదవులు అనుభవించి పార్టీ వదిలిపోయేటప్పుడు బోనస్ లెక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా బయటికి పోయి అన్ని కూడా ఏఐ సృష్టి అని మాట్లాడడం నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రత్యేకంగా కాంగ్రెస్ అభిమానులు వారందరినీ కూడా అవమానపరిచినట్టే.